Hello, hi everyone. So we will discuss some of the important government schemes, so which are launched in the month of the May and the June, which are very important for the upcoming SBI mains and the RBI examination and the SEBI exam. సో హెచ్ఎండబ్ల్యూఎస్ సో ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో రాబోయే ఎగ్జామ్స్ అవన్నిటి కూడా ఈ మే అండ్ జూన్ మంత్లో లాంచ్ అయిన స్కీమ్స్ అనేది ఇంపార్టెంట్. 1 by 1 స్కీమ్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీకు ఈ స్కీమ్స్ యొక్క పీడిఎఫ్ కావాలంటే సో మీరు వాట్సాప్ కానీ లేదంటే టెలిగ్రామ్ నెంబర్ వాడచ్చు 8106870901. సో దానికి మెసేజ్ చేస్తే మీకు పీడిఎఫ్ ఐ విల్ సెండ్ ద పీడిఎఫ్. రైట్, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్వదేశ్ అనేది స్కిల్డ్ వర్కర్ అరైవల్ డేటాబేస్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ సపోర్ట్. ఇక్కడ కనిపిస్తుంది స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్. స్కిల్డ్ వర్కర్ అరైవల్ అంటే వేరే దేశం నుంచి వస్తున్నారనే కదా. సో వేరే దేశం నుంచి ఎవరైతే ఇండియాకి వచ్చారో వాళ్ళందరి యొక్క డేటాబేస్ అనేది ప్రిపేర్ చేయాలి. దేనికోసం? ఆ డేటాబేస్కి అనుగుణంగా వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తారు? ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ అ మేజర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హియర్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద స్వదేశ్, ద స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ employment support to conduct the skilling mapping exercise, provide employment opportunities to the ఎవరికి ఎంప్లాయ్మెంట్ రిటర్నింగ్ సిటిజన్స్ అండర్ ద వందే భారత్ మిషన్. అసలు వందే భారత్ మిషన్ ఏంటిదంటే మనకి ఎవరైతే కరోనా లాక్డౌన్ వల్ల సో వేరే కంట్రీస్లలో ఇండియన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి ఇండియాకి తీసుకొచ్చాం మొన్న రీసెంట్గా. సో అంటే ఎయిర్ ఇండియా వాళ్ళు ఎయిర్ ఫోర్స్ ద్వారా సో ఎయిర్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది ఈ మిషన్ అనేది, వందే భారత్ మిషన్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో గల్ఫ్ కంట్రీస్ కువైట్ కానీ లేదంటే ఈ కంట్రీస్ ఉన్నాయి సౌదీ అరేబియా కానీ దుబాయ్ కానీ ఈ ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరినీ ఇండియాకి తీసుకొచ్చాం మనం. ఆ మిషన్ పేరు ఏంటిది? వందే భారత్ మిషన్. సో వాళ్ళందరూ ఇంతకుముందు ఫారెన్లో వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు అందరూ వచ్చి ఇండియాలో ఉంటున్నారు కాబట్టి సో వాళ్ళకి మరి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది దీన్ని లాంచ్ చేసింది. కాబట్టి వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో ఎక్కడ ఏం వర్క్ చేస్తారు అలా ఆ డేటా అంతా వీళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ ఎక్కడ నుంచి? దే ఆర్ అరైవ్డ్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీ నుంచి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ ఒకటి కలెక్ట్ చేయాలి. వీ నీడ్ టు క్రియేట్ ద డేటాబేస్. ఆ డేటాబేస్కి అనుగుణంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. రైట్, సో ఇది జాయింట్ ఇనిషియేటివ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ ఈ ముగ్గురు కలిసి లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేది ఎవరు? స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. అండ్ వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో ఏంటిది వాళ్ళ సంగతి ఏంటిదని చూసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్. సో ఈ 3 మినిస్ట్రీస్ కలిపి జాయింట్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. స్వదేశ్. ఎగ్జామ్ పర్పస్లో 2 ఇంపార్టెంట్, అబ్రివేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇది ఇంపార్టెంట్. ఇది ఎవరి కోసం? నాట్ ఫర్ ద డొమెస్టిక్ ద ఇండియన్ సిటిజన్స్ హూ కేమ్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది. రైట్, మరి ఎలా అప్లై చేసుకోవాలంటే దానికి ఒకటి ఉంటుంది. ద ఇన్ఫర్మేషన్ విల్ బి షేర్డ్ విత్ కంపెనీ. రైట్, ఎలా అప్లై చేసుకోవాలంటే దానికి మనకు పోర్టల్ ఉంది. ఇప్పుడు ఈ స్వదేశ్ అనేది పోర్టల్ ఉంది మనకి. సో ఈ ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి నువ్వు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత నీవు అన్ని డీటెయిల్స్ అవుతాయి. ఏ కంట్రీలో వర్క్ చేసావు, ఏం వర్క్ చేసావు, నీ పాస్పోర్ట్ ఎంత, సో ఎక్కడెక్కడ ఉన్నావు, సో అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నీకు ఒకటి ఆన్లైన్ స్వదేశీ స్కిల్ కార్డ్ అనేది గవర్నమెంట్ జారీ చేస్తుంది అనమాట. స్వదేశీ స్కిల్ కార్డ్. సో ఆ స్వదేశీ స్కిల్ కార్డ్ ద్వారా నీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీ డీటెయిల్స్ అన్ని తీసుకుంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కొన్ని కంపెనీస్కి ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కంపెనీస్కి ఇచ్చినప్పుడు ఆ కంపెనీ అనేది సో రిక్వైర్డ్ లేబర్స్ని తీసుకుంటుంది అనమాట. సో నువ్వు ఫారిన్ నుంచి వచ్చావని ఎలా తెలుస్తుంది? దేని ద్వారా? స్వదేశీ స్కిల్ కార్డ్ ద్వారా. స్వదేశీ స్కిల్ కార్డ్ అనేది నువ్వు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సో నీకు స్వదేశీ స్కిల్ కార్డ్ ఇస్తారు. సో ఇక్కడ కనిపిస్తుంది మనకి స్వదేశ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని. సో ఎవరైతే ఫారిన్ కంట్రీ నుంచి వచ్చారో వాళ్ళు ఇండియన్స్ అయి ఉండాలి. సో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. సో దీంట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే నీకు స్వదేశీ స్కిల్ కార్డ్ వస్తుంది. ఆ స్వదేశీ స్కిల్ కార్డ్కి అనుగుణంగా సో నీకు కంపెనీస్కి ఆ డేటా షేర్ చేస్తారు. ఆ డేటా షేర్ చేయడం వల్ల కంపెనీస్ నిన్ను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి తీసుకోవచ్చు. దాదాపు లాక్స్ ఆఫ్ ద ఇండియన్స్ అనే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మనకు వేరే కంట్రీస్లలో. దాదాపు 23 లక్షల వరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు దుబాయ్ వేరే కంట్రీస్లలో. దాంట్లో చూస్తే ఆల్రెడీ ఇప్పటివరకు 57,000 మంది ఇండియాకి వచ్చారు. మోర్ దాన్ 50,000 పీపుల్ ఆర్ ఆల్రెడీ రిటర్న్. సో ఆల్రెడీ రిటర్న్ అయ్యారు. సో స్వదేశీ స్కిల్ ఫామ్ ఆన్లైన్లో ఏదైతే మన పోర్టల్ చెప్పామో ఇది ఆన్లైన్లో అయితే మొన్న 30th May 2020కి స్టార్ట్ అయింది. సో June 3 నాటికే 7,000 మంది రిజిస్ట్రేషన్స్ అయ్యారు దాంట్లో, June 3 నాటికే. సో కాబట్టి ఎక్కువ మొత్తంలో టాప్ కంట్రీస్ ఏ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంటే యూఏఈ కానీ, ఒమాన్ కానీ, ఖతార్, కువైట్ ఈ కంట్రీస్లో వర్క్ చేసిన ఇండియన్స్ ఎక్కువ ఉన్నారనమాట. వాళ్ళు రిటర్న్ వచ్చేసినారు ఇండియాకి కోవిడ్ వల్ల, అంత లాక్డౌన్ వల్ల.
సో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా రిజిస్టర్ అయ్యారంటే కేరళ, తమిళనాడు, కేరళ ఫాలోడ్ బై తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా రిజిస్టర్ అయ్యారు. ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి యూఏఈ కానీ, ఒమాన్ కానీ, ఖతర్ కానీ, కువైట్ కానీ. దాదాపు 57,000 మంది, అంటే దాదాపు 4 రోజులలోనే మనకి 7,000 మంది రిజిస్ట్రేషన్ జరిగాయి. 57,000 మంది రిటర్న్ అయితే 7,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనమాట కేవలం 4 days లోపల. ఇంకా నంబర్ పెరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి అది ఇంపార్టెంట్. ఇది ఎవరి కోసం? స్కిల్డ్ వర్కర్స్, నాన్ స్కిల్డ్ కాబట్టి స్కిల్డ్ వర్కర్స్. ఎవరికైతే స్కిల్ ఉందో, అంటే ఏ స్కిల్ ఉంది వాళ్ళు ఎక్కడ మనం మెన్షన్ చేస్తాం కదా ఫామ్లో ఏ వర్క్ చేస్తారనే దాన్ని బట్టి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కంపెనీస్కి షేర్ చేస్తాయి. ఆ కంపెనీస్ అనేది వాళ్ళ దగ్గర వేకెన్సీస్ ఉంటే సో జాబ్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఆ జాబ్ ప్రొవైడ్ చేయడానికి ప్రూఫ్ ఏంటిదంటే నువ్వు ఇది ఈ కార్డు ఉంటుంది అనమాట నీకు. ఏది స్వదేశీ స్కిల్స్ కార్డ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకి, రైట్. సో ఇది నేషనల్ డెవలప్మెంట్ స్కిల్ కార్పొరేషన్ ఈజ్ అ సపోర్టింగ్ ఆఫ్ ద ఇంప్లిమెంటింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది సో వీళ్ళ కింద పనిచేస్తుంది. ఎవరి కింద? మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇది ఎగ్జామ్ పర్పస్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇదే అనమాట మేజర్. ఈ స్కీమ్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ముగ్గురు: మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్, రైట్. అది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి నగర్ 1. సో నగర్ 1 అనేది సో అదర్ నగర్ అంటే అర్బన్, సో 1 అంటే ఏంటిది? ఫారెస్ట్. సో మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మనకు తెలుసు, ఎవ్రీ ఇయర్ June 5th విల్ సెలబ్రేట్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో ఈ ఇయర్ 2020 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ వచ్చేసి సో వీఆర్ ఫోకస్డ్ ఆన్ ద బయోడైవర్సిటీ. సో ఈ ఇయర్ మనం దేనిపైన ఫోకస్ చేస్తాం? మనం బయోడైవర్సిటీ పైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయడం జరిగింది 2020 థీమ్. సో ఆ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు June 5th రోజు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ రైట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఆ స్కీమ్ పేరే నగర్ 1. నగర్ 1. సో అర్బన్ ఫారెస్ట్ అంటే అర్బన్ ఏరియాలో ఏం డెవలప్ చేయాలి? ఫారెస్ట్ డెవలప్ చేయాలన్నమాట. అది మనకి లాంచ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ ద ఇండియా, ప్రకాష్ జావదేకర్ లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ని. సో ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఇది రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఎగ్జామ్ పర్పస్లో ఇంపం. నగర్ 1 స్కీమ్ ఈజ్ టు డెవలప్ ద హౌ మెనీ 200 అర్బన్ ఫారెస్ట్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ద నెక్స్ట్ 5 years. అంటే 2025 నాటికి భారతదేశంలో 200 అర్బన్ ఫారెస్ట్లో డెవలప్ చేయాలనుకుంటున్నారు. అంటే అర్బన్ ఏరియాలో కూడా ఏం డెవలప్ చేయాలి? ఫారెస్ట్ ఏరియాస్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు, రైట్. సో విత్ కొలాబరేషన్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ బాడీస్, NGOs అండ్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ లోకల్ సిటిజన్స్ వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నగర్ 1 అనే ఆబ్జెక్టివ్ ఏంటిదంటే టు డెవలప్ ద 200 అర్బన్ ఫారెస్ట్ ఏరియాస్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ద నెక్స్ట్ 5 years. అంటే 2020 నుంచి 2025 వరకు ఈ రాబోయే 5 సంవత్సరాలలో ఎన్ని ఫారెస్ట్లను డెవలప్ చేస్తున్నారు అది అడుగుతాడు ఎగ్జామ్లో. ఎన్ని? 200. అంటే అర్బన్ ఏరియా సెలెక్ట్ చేస్తారు, కొన్ని అర్బన్ ఏరియా సెలెక్ట్ చేసి ఎన్ని అర్బన్ ఏరియాస్? 200. అక్కడ ఏం డెవలప్ చేస్తారు? ఫారెస్ట్ అనేది డెవలప్ చేస్తారు. ఎందుకు డెవలప్ చేయాలంటే ఈ ఇయర్ యొక్క ఎన్విరాన్మెంట్ యొక్క థీమ్ ఏంటిది? బయోడైవర్సిటీ. కాబట్టి దీనికి బయోడైవర్సిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కోసము మనం ఫారెస్ట్లను డెవలప్ చేస్తున్నామని ప్రకాష్ జావదేకర్ చెప్పారు. కొన్ని ఎగ్జామ్ పర్పస్ ఫ్యాక్చువల్ డేటా ఏంటిదంటే, సో ఫ్యాక్చువల్ డేటా దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇండియా అనేది 8% ఆఫ్ ద వరల్డ్ బయోడైవర్సిటీ ఉంది. అంటే రకరకాల ప్లాంట్స్ అండ్ ఎనిమల్ స్పీసీస్ తీస్తే ప్రపంచంలో ఉన్న భూమిపైన ఉన్న ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ తీస్తే దాంట్లో 8% ఇండియాలో ఉన్నాయి. కానీ ఇండియాలో ఎంత ఉంది? జస్ట్ ఇండియా ల్యాండ్ మాస్ ఎంత? 2.5% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఉంది. కానీ 8% ఆఫ్ ద ఏంటిది ప్లాంట్స్ అండ్ స్పీసీస్ ఆఫ్ ద వరల్డ్ ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ఇండియా 16% ఆఫ్ ద హ్యూమన్ యాజ్ వెల్ యాజ్ క్యాటిల్ పాపులేషన్ అండ్ 4% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. అట్లాగే 4 అవుట్ ఆఫ్ ద 535 గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏంటిదంటే కొన్ని స్పీసీస్ ఆ ప్లేసెస్లో మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. ఆ స్పీసీస్ అనేది ఆ ప్లేసెస్లో చనిపోయిందంటే ఇంకా ఏ ప్లేసెస్లో దొరకదనమాట. సో అలాంటి వాటిని ఏమంటారంటే హాట్స్పాట్స్ అంటారంట. అంటే అక్కడ స్పీసీస్ చనిపోయిందంటే అక్కడ అంతరించిపోయినట్టే అది భూమి మీద. అలాంటి ఏరియాస్ని ఏమంటాం? హాట్స్పాట్స్ అని చెప్తుంటాం. అలాంటి ఇండియాలో ఉన్నాయి 4 హాట్స్పాట్స్ ఉన్నాయి మనకి, రైట్. అండమాన్ నికోబార్ ఒకటి, వెస్టర్న్ ఘాట్స్ ఒకటి, రైట్. సో ఈస్టర్న్ హిమాలయాస్ రీజియన్ ఒకటి. సో ఇలా మనకి 4 హాట్స్పాట్స్ ఉన్నాయన్నమాట ఎగ్జామ్, రైట్. ఇవి ఫ్యాక్చువల్ డేటా కొంచెం ఇంపార్టెంట్. సో రైట్, PDF కోసం సో యూ కెన్ చెక్ ఇట్ దట్ PDF. ఇఫ్ యూ వాంట్ ద PDF యూ కెన్ మెసేజ్ దిస్ వన్ నంబర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ కమిట్. సో ఆన్ ద సేమ్ అగైన్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు సో ఐ కమిట్ అనే క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద అవేర్నెస్ క్యాంపెయిన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ద పవర్ అండ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ. ఐ కమిట్ ఫర్ ద నేను కమిట్ అవుతున్నాను దేనికి? సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ and renewable energy and sustainability to create the robust and resilient energy system in India.
సో అంటే ఏంటిదంటే ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచాలి అండ్ ఎక్కువ మొత్తంలో నేను రెన్యూవబుల్ ఎనర్జీని వాడుతాను అండ్ వాడుతూ సస్టైనబిలిటీని క్రియేట్ చేస్తానని మనకు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట. ఐ కమిట్ ఫర్ ద వాట్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఐ కమిట్ ఫర్ ద వాట్ యూజ్ ఆఫ్ ద వాట్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. సో ఈ ఐ కమిట్ ఇనిషియేటివ్ ఈస్ డ్రివెన్ బై ద వాట్ ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్. ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఏం చేయాలంటే ఇప్పుడు మామూలు బల్బుల ప్లేస్లో ఎల్ఈడి బల్బులు వాడడం. సో ఎల్ఈడి బల్బులు వాడడం వల్ల ఏం పెరుగుతుంది, ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ వేసుకోవడం, దానిపైన ఏం పెరుగుతుంది, రెన్యూవబుల్ ఎనర్జీ పెరుగుతుంది. అలా సో మనకి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట, ఐ కమిట్ క్యాంపెయిన్. సో ఎగ్జామ్ పర్పస్లో ఐ కమిట్ క్యాంపెయిన్ రిలేటెడ్ టు వాట్, ఐ కమిట్ క్యాంపెయిన్ రిలేటెడ్ టు ద వాట్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. దానికి సంబంధించింది ఎవరు లాంచ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ద పవర్ అండ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ లాంచ్ చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ ద హ్యూమన్ అండ్ యానిమల్ మోర్టాలిటీ ఆన్ ద హైవేస్. సో ఇండియా విట్నెస్డ్ ద వాట్ 5 lakh యాక్సిడెంట్స్ ఎవ్రీ ఇయర్. సో 5 lakh యాక్సిడెంట్ ఇండియాలో జరిగితే దాదాపు 1.5 lakhs మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. సో దాంట్లో యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకోసం సో మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ హైవేస్, దట్ ఈస్ నితిన్ గడ్కరీ సెడ్ దట్ సో ఇండియా ఈస్ ఎండీవరింగ్ టు బ్రింగ్ డౌన్ దీస్ వీగర్స్ బై ద వాట్ 20-25% బై ద వాట్ అప్కమింగ్ ద వాట్ March 31st ఆఫ్ ద వాట్ 2021. సో March 31st 2021 నాటికి మన దగ్గర ఉన్నటువంటి రోడ్ యాక్సిడెంట్ని తగ్గించాలనుకుంటున్నాం. ఎంత, 20-25% తగ్గించాలనుకుంటున్నాం బై ద అప్కమింగ్ March 31st ఆఫ్ ద 2021. అలా తగ్గించాలంటే మరి యాక్సిడెంట్లు ఎక్కడైతున్నాయో సో ఆ ఏరియాని ఐడెంటిఫై చేయాలి. టెంపరీగా సో 1739 అనేటివి న్యూగా ఐడెంటిఫై చేశారు అండ్ 840 న్యూలీ ఐడెంటిఫైడ్ బ్లాక్ స్పాట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. బ్లాక్ స్పాట్స్ అంటే ఏంటిదంటే సో ఎక్కడైతే ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగే ఏరియాస్ ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తారు, మనం బ్లాక్ స్పాట్స్ అని చెప్తుంటాం, రైట్. సో బ్లాక్ స్పాట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది ఎగ్జామ్ పర్పస్లో. సో బ్లాక్ స్పాట్స్ అంటే యాక్సిడెంట్ జరిగే ఏరియాస్ని ఏమంటాం మనం, బ్లాక్ స్పాట్స్ అంటాం అనమాట. కొన్నిసార్లు అడుగుతాడు బ్లాక్ స్పాట్స్ రిలేటెడ్ టు డాష్ అంటాడు. రైట్, 20-25% ఎప్పుడు March 31st ఆఫ్ ద వాట్ 2021. సో అది గుర్తుపెట్టుకోవాలి మనకి. మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ సో నేషనల్ హైవేస్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, రెడ్ కలర్ది. సో 20-25% బ్రింగింగ్ డౌన్. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేసిందనమాట. సో ఫ్రెష్ ఇంజనీర్స్ కోసము అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ ద్వారా ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము మున్సిపాలిటీస్ ద్వారా అని చెప్పేసి సో మనకి బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేశారు 2020-21 బడ్జెట్లో. దానికి అనుగుణంగానే మనకి ఇప్పుడు ఏం చేశారంటే ఇది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఏంటిది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే తులిప్ స్టాండ్స్ ఫర్ టీ ఫర్ అంటే టీ ఫర్ ద, U for urban, L for learning, I for internship, P for the what program, TULIP, the urban learning internship program. So ఇది ఎవరి కోసం, the government proposed to start the program whereby urban local bodies అంటే ఎవరు, municipalities across the country would provide internship opportunity to అందరికి కాదు ఎవరికి, fresh engineers for the period up to what 1 year. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద ఇప్పుడు మనకి వెళ్ళొచ్చు డూయింగ్ బై లెర్నింగ్, ఫస్ట్ చదువుకుంటాం ఆ తర్వాత పోయి వర్క్ చేస్తాం. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేస్తాం, ముందు వర్క్ చేసి తర్వాత నడుచుకో. లెర్నింగ్ బై డూయింగ్ ఆర్ డూయింగ్ బై లెర్నింగ్. సో మనం అంతా ఇదే ప్రాసెస్ కదా, డూయింగ్ బై లెర్నింగ్, చదువుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి, లెర్నింగ్ బై డూయింగ్. సో వర్క్ చేస్తూ నేర్చుకోమని చెప్తా ఉన్నారు. దానికోసం ఈ లాంచ్ చేయబోతున్నారు తులిప్. ఇది ఎవరెవరి తోటి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అఫైర్స్ ప్లస్ మనకి AICT, సో ఆల్ ఇండియా టెక్నికల్ రైట్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్, వీళ్ళు ముగ్గురు కలిసి లాంచ్ చేయడం జరిగింది. సో ఇది తులిప్ అనేది రైట్. సో వాట్ ఈస్ తులిప్? తులిప్ ఈజ్ ఏ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ రైట్. తులిప్ అనేది ఫ్లవర్ కూడా ఉంటుంది, తులిప్ ఫ్లవర్స్ అనుకునేది, మరి ఫ్లవర్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్లవర్. సో రైట్. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఎందుకంటే మున్సిపాలిటీస్ కాబట్టి మున్సిపాలిటీస్ దేంట్లోకి వస్తాయి, ఇక్కడ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ. అండ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆటోమేటికల్లీ ఉంటుంది, వాళ్ళు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేది కదా. సో కాబట్టి ఫర్ ద ఫ్రెష్ ఇంజనీర్స్ పీరియడ్ అప్ టు వాట్ 1 year. అందరికి కాదు, ఎవరికి, ఇది ఫ్రెష్ ఇంజనీర్స్కి మాత్రమే. And what is the target? The target of the AICT's goal and Ministry of the Human Resource Development 1 crore successful internship by the 2025 నాటికి కనీసం ఒక 1 crore మెంబర్స్ అన్న, అంటే రాబోయే 5 సంవత్సరాలలో 1 crore మెంబర్స్కైనా ఏమి ఇవ్వాలి మనం, సో ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలంటే 20 లక్షలు, అంటే 20 lakh పీపుల్కి కనీసం ట్రైనింగ్ ఇవ్వాలి ఒక సంవత్సరానికి. అలా 1 crore పీపుల్కి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయాలి. సో ఎంతమందికి, 1 crore ఇయర్ నాటికి బై ద ఇయర్ 2025.
సో ఈ తులిప్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ జరుగుతుంది మంచిగా. సో అర్బన్ ప్లానింగ్లో కానీ, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, మున్సిపల్ ఫైనాన్సెస్ కానీ అన్నిట్లలో అక్కడ ఇంటర్న్షిప్ చేయడం వల్ల వాళ్ళకు కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మళ్ళీ దాంట్లో సో గవర్నమెంట్కి యూజ్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో కాబట్టి తులిప్ విల్ బెనిఫిట్ ద వాట్ అర్బన్ లోకల్ బాడీస్. అక్కడ అతను ఏ మున్సిపాలిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఆ మున్సిపాలిటీ వర్క్ చేస్తారు కదా, అక్కడ అర్బన్ లోకల్ బాడీస్ బెనిఫిట్ అయితే. అట్లాగే ఇండియాలో ఏవైతే స్మార్ట్ సిటీస్ మనం 100 స్మార్ట్ సిటీస్ కడుతున్నామో అవి వీటిల్లో కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలా. ఏ మినిస్ట్రీస్ లాంచ్ చేశారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. 1 crore బై ద ఇయర్ 2025. నో ఫార్మకోపియా కమిషన్. Pharmacopoeia Commission for the what Indian medicine for the homeopathy as a subordinate office under the what Ministry of the what ఆయుష్. మినిస్ట్రీ ఆఫ్ ద ఆయుష్ అనేది మనకు సపరేట్ మినిస్ట్రీ ఉంది. సో హెల్త్ మినిస్ట్రీ కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ద ఆయుష్ కూడా ఉంది మనకి, రైట్. అసలు ఫార్మాకోపియా కమిషన్ అంటే అసలు ఫార్మాకోపియా అంటే ఏంటి తెలియాలి మనకి. ఫార్మాకోపియా అంటే ఏ అఫీషియల్ పబ్లికేషన్ కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ మెడిసినల్ డ్రగ్స్ విత్ ఎఫెక్ట్స్ అండ్ దేర్ డైరెక్షన్ ఫర్ దేర్ యూస్ కాల్డ్ వాట్ ఫార్మాకోపియా. అంటే ఒక పారాసెటమాల్ డ్రగ్ తీసుకున్నాం అనుకో, ఆ పారాసెటమాల్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నీకు ఎక్కడ ఉంటుంది, ఒక బుక్లో ఉంటుంది. ఆ బుక్ పేరు ఏంటిది, ఫార్మాకోపియా. దాంట్లో ఏముంటాయంటే ఇండియాలో ఉన్న డ్రగ్స్ అన్నిట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అనమాట. అంటే ఆ డ్రగ్ యొక్క కెమికల్ నేమ్ ఏంటిది, ఆ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ ఏంటిది, ఆ డ్రగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిది, ఆ డ్రగ్ యొక్క యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటిది, సో వాటి యొక్క బ్రాండ్ నేమ్ ఏంటిది, ఏ కంపెనీస్ తయారు చేసినట్టు టోటల్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట ఆ బుక్లో. అంటే అన్ని డ్రగ్స్ యొక్క డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. దాన్నే మనం ఏమంటాం, అఫీషియల్ పబ్లికేషన్. దాన్ని మనం ఫార్మాకోపియా అంటాం. అంటే ప్రతి కంట్రీకి ఉంటుంది. ఇండియాలో ఉన్నదాన్ని ఇండియన్ ఫార్మాకోపియా అంటాం, బ్రిటిష్ బ్రిటిష్ ఫార్మాకోపియా అంటాం, యుఎస్ యుఎస్ఏ ఫార్మాకోపియా అంటాం. వాళ్ళ దేశంలో తయారయ్యే మెడిసినల్ డ్రగ్స్ యొక్క కంప్లీట్ లిస్ట్ అనేది దీంట్లో ఉంటుంది. అయితే ఇవన్నీ మనకి ఇప్పుడు పారాసెటమాల్ ఇవన్నీ ఇలాంటి డ్రగ్స్ ఉన్నాయి మనకి ఫార్మాకోపియా. కానీ ఈ ఆయుర్వేద, యుద్ధ, సినాని ఇవి ఉన్నాయి కదా, మన ఇండియన్ ట్రెడిషనల్ సిస్టమ్ ఉంది కదా, ఆయుర్వేద కానీ, సిద్ధ కానీ, యునాని కానీ, హోమియోపతి కానీ, ఈ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఈ సిస్టమ్కి అఫీషియల్ బుక్ లేదు మనకి. అంటే ఈ సిస్టమ్ అంటే పలానా ఏదైనా డిసీజ్ ఉందనుకో, ఈ డిసీజ్కి ఈ మందు ఇవ్వాలి, ఈ మందు ఎవరు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటిది, అలాంటి మనకు అఫీషియల్ డేటా లేదనమాట. ఇప్పుడు అఫీషియల్ డేటాని మనం తయారు చేయబోతున్నాం మనం, రైట్. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి, సో ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఏం చేయబోతున్నారు, కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, ఆల్రెడీ ఇండియాలో ఫార్మాకోపియా కమిషన్ అనేది ఉంది. ఎప్పుడు 2010లోనే ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఫార్మాకోపియా కమిషన్ అనేది ఉంది, అంటే ఆయుర్వేద మెడిసిన్కి సంబంధించి. సో ఫార్మాకోపియా మెడిసిన్ ఫర్ ద ఇండియన్ మెడిసిన్ అండ్ ద హోమియోపతికి సంబంధించి ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దాన్ని రీఎస్టాబ్లిష్ చేసింది, అంటే మాడిఫై చేసింది అనమాట దీన్ని, ఫార్మాకోపియా కమిషన్. అంటే అది ఆల్రెడీ ఫార్మాకోపియా కమిషన్ 2010 నుంచే ఉంది. దాంట్లో ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 కొత్త ల్యాబ్స్ని తీసుకొచ్చి దాంట్లోనే మెర్జ్ చేయడం జరిగింది. ఒకటి ఫార్మాకోపియా లాబొరేటరీ ఫర్ ద ఇండియన్ మెడిసిన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హోమియోపతి ఫార్మాకోపియా లాబొరేటరీ. సో ఫార్మాకోపియా లాబొరేటరీ ఫర్ ద ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతిక్ ఫార్మాకోపియా లాబొరేటరీ. సో ఈ రెండు కూడా మనకి సిన్స్ 1975 నుంచి ఇవి గజియాబాద్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసాం మనం, గజియాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫార్మాకోపియా లాబొరేటరీ ఫర్ ద ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతిక్ ఫార్మాకోపియా లాబొరేటరీ ఈ రెండిట్లను ఏం చేస్తారంటే ఈ రెండిట్లను తీసుకుపోయి దీంట్లో కలిపేశారు. ఇప్పుడు దీంట్లో ఫార్మాకోపియా కమిషన్లో, అంటే ఫార్మాకోపియా కమిషన్ ఇంకా స్ట్రెంథెనింగ్ అయింది అనమాట. ఇంతకుముందు ఇది ఇండిపెండెంట్, ఇవి సపరేట్గా ఉండే. ఇప్పుడు దీన్ని ఈ 2 ల్యాబుల్ని తీసుకెళ్ళి దీంట్లో కలిపేశారు, మెర్జ్ చేశారు. దీంట్లో ఫార్మాకోపియా కమిషన్లో మెర్జ్ చేయడం జరిగింది. సో అలా మెర్జ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, టెక్నికల్ కానీ, మ్యాన్ పవర్ కానీ, ఫినాన్షియల్ రిసోర్సెస్ కానీ అన్ని 3 ఆర్గనైజేషన్స్ కలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు అందరు ఏమవుతారు, షేరింగ్ ఉంటుంది, మంచిగా బెనిఫిట్ అవుతుంది అనమాట దానివల్ల. సో ఎక్కువ మొత్తంలో మనం రీసెర్చ్ కానీ, బుక్స్ పబ్లికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దేనిపైన, ఈ ఆయుర్వేద కానీ, యునాని కానీ, సిద్ధ, ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన బుక్స్ పబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాని పేరే మనకి ఫార్మాకోపియా కమిషన్, అంటే విచ్ విల్ పబ్లిక్ ద వాట్ అఫీషియల్ డేటా రిగార్డింగ్ ద వాట్ సో దీస్ మెడిసిన్స్ ఇండియాలో. ఫార్మాకోపియా కమిషన్ ఫర్ ద వాట్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి, అది గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో దీంట్లో కలిపినవి ఇవి 2 కలిపేయడం జరిగింది ఇప్పుడు. నెక్స్ట్ రియల్ టైమ్ మార్కెట్. సో మనకి పవర్ మినిస్ట్రీ ఏం చేశారంటే ఈ మధ్యాహ్నం పవర్ అండ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ ఏం లాంచ్ చేశారంటే, సో పాన్ ఇండియా రియల్ టైమ్ మార్కెట్ ఎలక్ట్రిసిటీ త్రూ సో 3rd June రోజు లాంచ్ చేయడం జరిగింది. సో రియల్ టైమ్ మార్కెట్ వుడ్ బి ఫర్ ఎవ్రీ 30 minutes ఇన్ ఏ డే బేస్డ్ ఆన్ ద డబుల్ సైడెడ్ క్లోజ్డ్ ఆప్షన్ విత్ యూనిఫామ్ ప్రైస్. అంటే ఎవరైనా పవర్ని కొనుక్కోవాలనుకుంటున్నారు అనుకోండి, పవర్ని కొనుక్కోవాలంటే ఇప్పుడు మనకు పవర్ అనేది కంటిన్యూగా ప్రొడక్షన్ చేసి పవర్ని స్టోర్ చేయడానికి అవకాశం లేదు. మనకు పవర్ అనేది దేనిపైన ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లైకి అనుగుణంగా కంటిన్యూగా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది పవర్.
సో పవర్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని ఒకరు ఆపేసి స్టోర్ చేసి సప్లై చేయడానికి ఉండదు. పవర్ ప్రొడక్షన్ అనేది మనకి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి డిమాండ్ అండ్ సప్లైకి అనుగుణంగా ఎవ్రీడే మనకి ఎవ్రీ మినిట్ అనేది సో పవర్ ప్రొడక్షన్ కానీ సప్లై కానీ ప్రొడక్షన్ అనేది పెరగడం జరుగుతుంటుంది. సో అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైనా పవర్ని డిస్కామ్ కంపెనీస్ ఏవైతే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయో, డిస్కామ్స్ అంటాం కదా మనం, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఆ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ కంపెనీస్ అనేవి కూడా ప్రతి 30 మినిట్స్కి ఒకసారి వాళ్ళ ఆక్షన్లో పాల్గొనవచ్చు. వాళ్ళకి కావాల్సిన పవర్ని కొనుక్కోవచ్చు ఎక్కడి నుంచి అయినా, ఆల్ ఇండియా లెవెల్లో. సో ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు బిడ్ చేయొచ్చు. బయ్యర్స్ అండ్ సెల్లర్స్ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ ద ప్లేసింగ్ బయింగ్ అండ్ సెల్ ద బిడ్స్ ఫర్ ఎవ్రీ ఈచ్ 15 మినిట్స్ ఆఫ్ ద బ్లాక్. సో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాళ్ళు సో మేము మాకు ఇంత డిమాండ్ అవసరం ఉంది, ఇంత పవర్ కావాలని వాళ్ళు బిడ్ వేయచ్చు. సో అలా బిడ్ వేసిన తర్వాత సో బిడ్ వేస్తారు. వేసిన మళ్ళీ 15 మినిట్స్ తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ ఆక్షన్ జరుగుతుంది అనమాట. అలా ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఏం జరుగుతుంటుంది, పవర్ అనేది అమ్మడం కొనడం జరుగుతుంటుంది అనమాట రియాలిటీ. ఎందుకంటే పవర్ అనేది సో డిమాండ్ అండ్ సప్లై బేస్డ్ మీద ప్రొడక్షన్ జరుగుతుంది. అంతేగాను 2 రోజుల క్రితం ప్రొడక్షన్ చేసి స్టోర్ చేసి సప్లై చేయడానికి ఉండదు. అంటే ఈ టైంలో ప్రొడక్షన్ చేసామంటే ఇమీడియట్గా సప్లై చేయాలి, స్టోర్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకోసం అంటే ఎప్పటికప్పుడు డిమాండ్ అండ్ సప్లై పైన ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి సో ప్రతి 30 మినిట్స్కి ఒకసారి ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆక్షన్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఈ యూనిట్కి ఇంత ప్రైజ్ అని ఆక్షన్ మెథడ్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఎగ్జామ్ పర్పస్లో ఈ స్టోరీ అంతా ఎవరు అడగరు అని, కానీ ఈ రియల్ టైం మార్కెట్ అనేది ఏ సెక్టార్లో లాంచ్ చేశారనేది అడుగుతారు. సో ఈ రియల్ టైం సెక్టార్ అనేది లాంచ్ చేసింది ఏ సెక్టార్కి, పవర్ సెక్టార్లో లాంచ్ చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఇలా ఉందన్నమాట. అంటే ఆన్ టైం డిమాండ్ అండ్ సప్లై బేసిస్ పైన ప్రైస్ డిటర్మైన్ చేయడం అనేది. నెక్స్ట్ న్యూ డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది మనకి 2016లో ఫస్ట్ టైం డిఫైన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006 ఉంది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ 2006. సో ఈ 2006 యాక్ట్ ప్రకారంగా అప్పట్లో ఏంటిదంటే సో ఈ ఏవైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో వాటిని ఏం చేస్తారంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పైన మాత్రమే డిఫైన్ చేయడం జరిగిందనమాట, ఇన్వెస్ట్మెంట్ పైన. సో కాబట్టి అప్ టు 25 lakhs ఉంటే మైక్రో అని, స్మాల్ అయితే 25 lakhs to 5 crores అని, మీడియం అయితే 5 crores to 10 crores అని ఏ సెక్టార్లో, ఇండస్ట్రీస్ సెక్టార్లో. అండ్ సర్వీస్ సెక్టార్లో అయితే అప్ టు 10 lakhs to 2 crores, 2 crores to the 5 crores. ఇది ఇండస్ట్రీస్కి సపరేట్ డెఫినేషన్ అండ్ సర్వీస్ సెక్టార్కి సపరేట్ డెఫినేషన్ ఉండేది. సో ఓన్లీ ఆన్ ద బేస్డ్ ఆన్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్. కానీ మొన్న ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఏం చేశారంటే సో కామన్ డెఫినేషన్ ఇచ్చారు. కామన్ డెఫినేషన్ ఫర్ ద వాటి ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్కి కామన్ డెఫినేషన్ ఇచ్చారు. ఇంతకుముందు ఏముండే ఓల్డ్లో ఇండస్ట్రీస్కి సపరేట్, సర్వీస్ సెక్టర్కి సపరేట్ ఉండే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరికి కామన్ డెఫినేషన్ చేశారు. సో ఎవరెవరికి, ఇండస్ట్రీస్కి సర్వీస్ సెక్టర్. అండ్ దట్టు ఇంతకుముందు దేనిపైన ఉండేది, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ బేస్డే ఉండేది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లస్ వాట్ టర్న్ ఓవర్ బేసిస్ పైన, అంటే నీ ఇష్టం అది, అంటే ఆ కంపెనీ పెట్టుకున్న వాడి ఇష్టం. నువ్వు ఇన్వెస్ట్మెంట్ పైన క్లాసిఫై చేసుకుంటావా, ఆ విధంగా క్లాసిఫై చేసుకో, లేదా టర్న్ ఓవర్ పైన క్లాసిఫై చేసుకుంటావా, ఆ విధంగా క్లాసిఫై చేసుకొని ఇష్టం, రైట్. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంతవరకు, 1 crore వరకు, అండ్ 1 crore టు వాట్ 10 crores, అండ్ 10 crore టు వాట్ 50 crores. అండ్ టర్న్ ఓవర్ పైన క్లాసిఫై చేసుకుంటే అప్ టు 5 crores టర్న్ ఓవర్ ఈజ్ కాల్డ్ వాట్ మైక్రో ఎంటర్ప్రైజెస్, 5 crore to 50 crores కాల్డ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, 50 crores to 250 crores కాల్డ్ వాట్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో నిర్మలా సీతారామన్ మనకి May 14th రోజు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ డెఫినేషన్ మార్చడం జరిగింది. ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్. May 14th రోజు ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ డెఫినేషన్ని June 1st రోజు మళ్ళీ మార్చారు. అందుకోసం ఇక్కడ మీడియం ఎంటర్ప్రైజెస్లో సపరేట్గా రాశారు. ఇక్కడ 50 crores, ఇక్కడ 250 crores ఉందా. ఇది మనకి May monthలో నిర్మలా సీతారామన్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఏం చేశారంటే ఇది 10 crores ఉంది కదా, ఇది 20 crores ఉండే, ఇది 100 crores ఉండే, ఇది 50 crores ప్లేస్లో 20 crores, ఈ 250 crores ప్లేస్లో 100 crores ఉండే. అయితే మళ్ళీ ఇప్పుడు June 1st రోజు మళ్ళీ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నితిన్ గడ్కరీ ఏం చేశారంటే మళ్ళీ ఈ డెఫినేషన్ రివైజ్ చేశారు. దేంది, మీడియం ఎంటర్ప్రైజెస్. అందుకోసం ఇది 10 crores నుంచి 20 crores ఉండే, దాన్ని పెంచేశారు. 10 crores నుంచి ఎంతకి, 50 crores. ఇది 50 నుంచి 100 ఉండే, కానీ ఇప్పుడు ఏం చేశారు, 50 నుంచి 250 crores పెంచడం జరిగింది. ఇప్పుడు June 1st, 2020 రోజు. మేలోనేమో నిర్మలా సీతారామన్ వేరే రకంగా అనౌన్స్మెంట్ చేసింది, దాన్ని మళ్ళీ వీళ్ళందరూ డిస్కషన్ చేసి మళ్ళీ మార్చారు. అందుకోసమే ఇక్కడ నేను మళ్ళీ సపరేట్ కలర్లో పెట్టాను. ఇక్కడ 50 crores, ఇక్కడ 250 crores. ఒరిజినల్గా ఇది వేరే ఉండే, ఇప్పుడు మార్చారు ఇది, దేన్ని, మీడియం ఎంటర్ప్రైజెస్. కాబట్టి ఎగ్జామినేషన్ రావడానికి కూడా ఇదే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు ఓల్డ్ది May monthలో ఉన్న కరెంట్ అఫైర్స్ చదివితే మాత్రమే ఈ బిట్టు పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఛాంపియన్స్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఫర్ ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి. సో నరేంద్ర మోదీ లాంచ్ ద వాట్ ఛాంపియన్స్ ప్లాట్ఫామ్. ఏమట, C for creation, H for harmonious, A for application,
empower what modern processes for increasing of the what output అండ్ ద నేషనల్ స్ట్రెంత్. సో బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అబ్రివేషన్ అడగవచ్చు, లేదంటే ఛాంపియన్స్ ఎవరికి సంబంధించింది ఇది మైక్రోస్ ఏమన్నాడు, ఇట్ ఈస్ ఎ రియల్ వన్ స్టాప్ షాప్ సొల్యూషన్ టు ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ మినిస్ట్రీ. ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకైతే ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవడానికి ఇదంతా కూడా ఒక ఆన్లైన్ పోర్టల్ అనమాట, ఏది ఛాంపియన్ అనేది. సో వాళ్ళ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటిది, గ్రీవాన్స్ రిడ్రెసల్, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, టు హెల్ప్ దెమ్ టు క్యాప్చర్ ద వాట్ న్యూ ఆపర్చునిటీస్, కొత్త ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే వాళ్ళు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. అట్లాగే టు ఐడెంటిఫై ఎంకరేజ్ ద వాట్ స్పార్క్స్, సో వాళ్ళకి ఏమైనా సంబంధించినటువంటి కొత్త టాలెంట్ ఉంటే, వాళ్ళకి ఏమైనా కొత్త వస్తువులు తయారు చేస్తే అలాంటి వాటికి ఏం చేయొచ్చు, మనం ఎంకరేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, ఇది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి ఇదే సొల్యూషన్, దానికోసమే లాంచ్ చేశారు. ఇది ఛాంపియన్స్ ఈజ్ రిలేటెడ్ టు వాట్, టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫ్ ద వాట్, టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండ్ గివ్ ద సొల్యూషన్స్ టు ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని తీసుకుంటుంది, వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తుంది, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఇక్కడ ఉంది గ్రీవాన్స్ రిడ్రెసల్, టు హెల్ప్ దెమ్ క్యాప్చర్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ టు ఐడెంటిఫై ఎంకరేజ్ ద వాట్ స్పార్క్స్. నెక్స్ట్ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్. మనకి ఇంతకు ముందు కరోనా వైరస్ రాకముందు చాలా గొప్పగా మనం మాట్లాడుకున్నాం, ఇండియా అనేది 5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది 2024-25 నాటికి. సో రాబోయే 5 సంవత్సరాల్లో 5 ట్రిలియన్ అంటే జీడిపి వాల్యూ, ఇండియా జీడిపి వాల్యూ 5 ట్రిలియన్ అవుతుంది. ఇప్పుడు 2.7 ట్రిలియన్ ఉంది, 2.9 ట్రిలియన్ ఉంది. 2.9 ట్రిలియన్ నుంచి 5 ట్రిలియన్కి రీచ్ అవ్వబోతున్నాం 2025 నాటికి అన్నాం. కానీ సో ఆశల మీద అన్ని నీళ్లు పోసింది కరోనా వైరస్. సో దానివల్ల మొత్తం ఎకానమీ అంతా లాక్డౌన్ అయిపోయి, మరి ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వడానికి 2025 నాటికి అవుతుందా లేదా మనకు తెలియదు. అందుకోసం ఏం చేశారంటే, మళ్ళీ ఇంకోసారి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ని బూస్ట్ చేయడానికి కోసం ఎక్కువ మొత్తంలో మళ్ళీ ఒక కమిటీని అపాయింట్ చేశారు, ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. దీన్ని ఎందుకు అపాయింట్ చేశారంటే, ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ అండ్ ఫెసిలిటేషన్ టు ద వాట్ ఇన్వెస్టర్స్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా అండ్ టు బూస్ట్ ద వాట్ గ్రోత్ ఇన్ ద కీ సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ. సో ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి కోసము, సో పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కోసము, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి కోసము ఒక పెద్ద కమిటీని అపాయింట్ చేసాము. ఆ కమిటీ ఏది, ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ అని చెప్తున్నాం. అంటే ప్రతి మినిస్ట్రీకి ఒక సెక్రటరీ ఉంటుంది కదా, ఆ సెక్రటరీస్ ఉంటారు అనమాట. దీనికి చైర్మన్ ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ. ఇంకెవరు మెంబర్స్ ఉంటారు, CEO ఆఫ్ ద నీతి ఆయోగ్, సో ఈ సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఎకనామిక్ అఫైర్స్ అండ్ డిపార్ట్మెంట్ ఒకతను ఎవరైనా తీసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మెంబర్స్ అనమాట మనకి, రైట్. సో ఎగ్జామ్ పర్పస్లో ఏంటిది, ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ యొక్క కమిటీ యొక్క చైర్మన్ ఎవరు, క్యాబినెట్ సెక్రటరీ, రైట్. సో క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ అవాట్ చైర్పర్సన్. దీన్ని ఎందుకు అపాయింట్ చేశారంటే, ఇక్కడ ఉన్నది, టు బ్రింగ్ ద సినర్జీస్ అండ్ టు ఎన్ష్యూర్ ద వాట్ టైమ్లీ క్లియరెన్సెస్ ఆఫ్ ద వాట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫ్రమ్ ద మినిస్ట్రీస్. ఎవరైనా ఇండియాలో ఏదైనా ప్రాజెక్టు పెట్టాలనుకుంటే ఇమీడియట్గా వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వడానికి కోసం. రెండవది, టు ఇంక్రీజ్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్ టు ద ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి కోసం, టు ప్రొవైడ్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కానీ. సో నెక్స్ట్, టు ఫెసిలిటేట్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద వాట్ టాప్ ఇన్వెస్టర్స్ ఇన్ ద టార్గెటెడ్ మేనర్. పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు అలీబాబా కానీ, లేకుంటే జెఫ్ బెజోస్ కానీ, లేదంటే బిల్ గేట్స్ కానీ, సో ఇట్లాంటి పెద్ద కంపెనీస్ టాప్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రావాలి. కరోనా వైరస్ వల్ల ఇప్పుడు అంతా చైనా నుంచి కంపెనీస్ తీసేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వేరే చైనా నుంచి ఎక్కువ మొత్తంలో కంపెనీస్ వియత్నాంకి వెళ్తున్నాయి. సో ఈ మధ్య కాలంలో వియత్నాంకి వెళ్ళకుండా మన ఇండియాకి రావాలంటే వాళ్ళని టార్గెట్ చేయాలి, వాళ్ళకి టైమ్లీ క్లియరెన్సెస్ ఇవ్వాలి, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళకి టార్గెట్ చేయాలి. సో ఇవన్నీ చేయడానికి కోసమే మనకు ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఒక పెద్ద సిస్టమ్. ఆ సిస్టమ్ పేరే ఇది, ఏది, సో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్. దానికి చైర్మన్ ఎవరు, క్యాబినెట్ సెక్రటరీ. సో ఆబ్జెక్టివ్ అడగవచ్చు దేనికోసమని, సో టు అట్రాక్ట్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్, ఇండియాలో ఉన్నటువంటి దీన్ని ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి కోసమే మనం దీన్ని లాంచ్ చేసామన్నమాట మనకు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్. సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము, ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఏం చేస్తారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇండియాకి తీసుకొస్తారు వాళ్ళని. ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇండియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలి కదా. ఇండియా అంటేనే అన్ని స్టేట్స్ కదా, 28 స్టేట్స్ కదా, 9 యూనియన్ టెరిటరీస్. ఏదో ఒక స్టేట్లో ఏం చేయాలి, మనం పెట్టాలి ఇన్వెస్ట్మెంట్. ఏదో ఒక స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్ తోటి కూడా ఏం చేయాలి, మనం కోఆర్డినేషన్ చేయాలి. సో అందుకోసం ఆ స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేషన్ చేయడానికి కోసము దీన్ని తీసుకొచ్చారు, ఇది ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్. సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్ ఈజ్ ఆల్సో అప్రూవ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్, so coordination between the what central and the what state governments, thereby grow the pipeline of the what investable projects in India, in turn to increase the what FDI flows.
సో ఎఫ్డిఐ ఫ్లోను పెంచడానికి కోసం, ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి కోసం, సో స్టేట్ గవర్నమెంట్లతోటి కోఆర్డినేషన్ చేయడానికి కోసం కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది మనకి. దాని పేరు ఏంటిది? ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే టు క్రియేట్ ద ప్రాజెక్ట్ విత్ ఆల్ అప్రూవల్స్, ల్యాండ్ అవైలబుల్ ఫర్ ద అలొకేషన్ విత్ కంప్లీట్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బై ద ఇన్వెస్టర్స్. సో ఇవన్నీ చేస్తాను అనమాట. వాళ్ళకి ల్యాండ్ అవైలబిలిటీ ఉందా లేదా, సో ల్యాండ్ ఎక్కడ ఉంది, సో వాళ్ళ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంది, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏమున్నాయి, అవన్నిట్లో ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తూ ఉంటుంది. ఎవరితో? ఈ ప్రాజెక్ట్ ఎవరి కోఆర్డినేషన్ తోటి? స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ తోటి. సో ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్ ఈస్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో దీనికి ఒక సెక్రటరీ ఉంటారు. ఆ సెక్రటరీ ఆఫీసర్ షుడ్ నాట్ బి బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ, రైట్, ఇన్ రిలవెంట్ సెంట్రల్ లైన్ మినిస్ట్రీ. సో దానికి జాయింట్ సెక్రటరీ కన్నా ర్యాంక్ బిలో ఉన్న వాళ్ళు కాదు, ఎబో ఉన్న వాళ్ళు ఒక సెక్రటరీ ఉంటాడు. మొత్తానికి అయితే ఒక సెక్రటరీ ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి, రైట్. అతను ఏం చేస్తాడంటే ఈ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వద్ద కోఆర్డినేషన్ చేస్తారనమాట ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటని మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసుకొని ఇండియాకి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని టైమ్లీ క్లియరెన్సెస్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఎక్కడ మీరు ఏ రాష్ట్రంలో పెట్టాలనుకుంటున్నారని అనుకుందాం. వాళ్ళు తెలంగాణలో పెట్టాలనుకున్నారు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనుకున్నారు. అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఇది కోఆర్డినేట్ చేస్తారు. ఎవరు? ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్. ఎవరు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎంపవర్మెంట్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ అనేవాళ్ళు మొత్తం అంతా కూడా క్లారిఫై చేసిన తర్వాత వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చి ఏంటిది వాళ్ళ మొత్తం అన్నీ తెలుసుకొని దెన్ ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనే సెల్ అనేది వాళ్ళ ఏ రాష్ట్రంలో పెట్టాలనుకుంటారో అక్కడ స్టేట్ గవర్నమెంట్ తోటి కోఆర్డినేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ 15th ఫినాన్స్ కమిషన్ మనకు తెలుసు. సో 15th ఫినాన్స్ కమిషన్ అనేది ఈ ఇయర్ రిపోర్ట్ అనేది లేట్ అయిపోయింది. మీకు 15th ఫినాన్స్ కమిషన్ వీడియో సపరేట్గా ఉంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు సపరేట్గా. ఏంటిది 15th ఫినాన్స్ కమిషన్? అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ మేనర్. సో ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది. ఎక్కడ నుంచి కలెక్ట్ చేస్తుంది? స్టేట్స్ నుంచే కదా కలెక్ట్ చేసేది. సో మన నుంచే కదా, మనం ఏ రాష్ట్రమైనా సంబంధం లేదు. అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ కానీ అవన్నీ ఎవరికి వెళ్తాయి? సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి. మరి మన రాష్ట్రం నుంచి తీసుకున్నవి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి, తమిళనాడు నుంచి తీసుకున్నవి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి. మరి కట్టేదేమో తమిళనాడు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తీసుకున్నదేమో ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. మరి ఎవరు లాస్ అవుతారు? స్టేట్స్. అందుకోసమే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫినాన్స్ కమిషన్ అనేది ఒక కమిషన్ ఉంది మనకి కాన్స్టిట్యూషన్లో 280 ఆర్టికల్ కింద రాయబడింది. దేని గురించి? ఫినాన్స్ కమిషన్. ఇది ఏం చేస్తుందంటే ఏవైతే ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిందో ఎక్కడి నుంచి? రాష్ట్రం నుంచి, తిరిగి అందులో కొంచెం షేర్ని తిరిగి రాష్ట్రాలకి ఇచ్చేయాలి. కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకోవాలి. ఎందుకు కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకోవాలంటే మరి ఆర్మీని మెయింటైన్ చేయాలా, నేవీని మెయింటైన్ చేయాలా, ఎయిర్ ఫోర్స్ని మెయింటైన్ చేయాలా, పారామిలిటరీ ఫోర్స్ని మెయింటైన్ చేయాలా, రైట్. సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనీ అవసరం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొంచెం మనీ ఉంచుకొని మిగిలింది ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరికి? స్టేట్ గవర్నమెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అంటే సో దానికి ఒక ఫార్ములా ఉండాలి. ఆ ఫార్ములా బేసిస్ పైన క్యాలిక్యులేట్ చేసి ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ఫార్ములా ఎవరు ప్రిపేర్ చేస్తారంటే వీళ్ళు. ఎవరు? 15th ఫినాన్స్ కమిషన్ ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ ఆ ఫార్ములా ప్రిపేర్ చేస్తే ఆ ఫార్ములా అనేది ఎన్ని రోజుల పాటు అమల్లో ఉంటుందంటే అదే ఫార్ములా ప్రకారం మనీ ట్రాన్స్ఫర్ చేయాలా ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years. 5 yearsకి సో సేమ్ అదే ఫార్ములాని యూజ్ చేయాలన్నమాట. సో ఎవ్రీ ఇయర్ అదే ఫార్ములాని వాడుతూ క్యాలిక్యులేట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎన్ని సంవత్సరాల పాటు? 5 సంవత్సరాల పాటు. 5 సంవత్సరాలకి ఏమవుతుంది మనకి? ఫార్ములా మారుతూ ఉంటుంది. ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఫార్ములా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే 14th ఫినాన్స్ కమిషన్ అనేది 2015 నుంచి 2020. 15th ఫినాన్స్ కమిషన్ అనేది 2021 నుంచి 26. కానీ మధ్యలో ఒక ఇయర్ గ్యాప్ ఉంది. ఇక్కడ 2020-21 లేదు ఇక్కడ. ఇప్పుడు ఏంటిది? ఏప్రిల్ 1, 2015 నుంచి March 31st of 2020. ఇది ఏప్రిల్ 1st of 2020 నుంచి March 31st of 2026. కానీ ఏప్రిల్ 1, 2020 నుంచి March 31st of 2020 గ్యాప్ ఇచ్చారు. ఎందుకు గ్యాప్ ఇచ్చారంటే 15th ఫినాన్స్ కమిషన్ అనేది రిపోర్టు ఇంకా ప్రిపేర్ చేయలేదు, మాకు ఎక్స్ట్రా 1 year టైం కావాలని అడిగింది. ఎక్స్ట్రా 1 year టైం కావాలనడంతో ఏం చేశారంటే దీన్ని టెంపరీగా, సరే ఈ రెండింటిల మధ్యన గ్యాప్ ఉంది కదా, ఆ 1 yearని టెంపరీ ఇయర్గా కన్సిడర్ చేసి సో ఇది 2021-26 నుంచి ఒరిజినల్ 5 yearగా కన్సిడర్ చేస్తున్నారు. ఏప్రిల్ 1, 2020 నుంచి March 31, 2021 వరకు అది టెంపరీ ఇయర్ అనమాట, రైట్. సో ఏ విధంగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు 15th ఫినాన్స్ కమిషన్ అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్కమ్కి 45%,
సో ఆ రాష్ట్రం యొక్క పాపులేషన్ 2011 సెన్సస్ ప్రకారం దానికి 15%, ఆ స్టేట్ యొక్క ఏరియాకి 15%, ఆ రాష్ట్రంలో ఉన్న ఫారెస్ట్ ఎకాలజీకి 10%, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి 15% అండ్ ట్యాక్స్ ఎఫోర్ట్కి 2.5%, ఇలా 100% చేస్తారనమాట. ఇది 14th, ఇది అయిపోయింది. ఇది 15th ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 2021 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మధ్యలో 1 year కూడా సేమ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. టెంపరీగా కూడా ఇదే ఫార్ములా ఉంటుంది. అండ్ 2021 నుంచి 26 వరకు కూడా ఇదే ఫార్ములా ఉంటుందన్నమాట మనకి ఇప్పుడు, రైట్. సో ఫుల్ డీటెయిల్స్ కోసం సపరేట్ వీడియో ఉంది ఫినాన్స్ కమిషన్, మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఫస్ట్ టైం ఇంతవరకు 15 ఫినాన్స్ కమిషన్లు వచ్చినాయి మనకి ఇండియా ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు. ఒక్క ఫినాన్స్ కమిషన్ కూడా ఎయిర్ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఈ ఫినాన్స్ కమిషన్ ఏం చేసిందంటే, సో ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్ దట్ ఎయిర్ క్వాలిటీకి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎయిర్ క్వాలిటీని సరిగ్గా మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద మనీ ఇస్తున్నారు? 10% ఆఫ్ ద మనీ ఈజ్ అలోకేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వాట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. సో ఆ ఫారెస్ట్ అండ్ ఎకాలజీలోనే ఇది వస్తుంది అనమాట, ఈ పారామీటర్, ఇది ఎయిర్ క్వాలిటీ. సో ఫస్ట్ టైం ఎయిర్ క్వాలిటీని కన్సిడరేషన్లోకి తీసుకున్నారనమాట. సో ఈ ఎయిర్ క్వాలిటీని కూడా మెయింటైన్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. ఆ రాష్ట్రంలో ఎయిర్ క్వాలిటీ తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చే షేర్ కూడా ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో అలా ఈ 2021 టెంపరీ ఇయర్ కదా, ఈ టెంపరీ ఇయర్కి 1 million+ సిటీస్, అంటే 1 million కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సిటీస్ అన్నిటికి కూడా సో దాదాపు 4,400 కోట్లు అలోకేట్ చేయడం జరిగింది టు ఇంప్రూవ్ ద వాట్ ఎయిర్ క్వాలిటీ. సో టు ఇంప్రూవ్ ద అంబియంట్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ద 50 million+ సిటీస్. సో రైట్, 50 సిటీస్ ఉన్నాయి మన ఇండియాలో. ఎంత పాపులేషన్ ఉంది? 50 million, అంటే 10 లక్షలు. 50 million+ సిటీస్ ఇన్ ఇండియా, రైట్. 50 ఉన్నాయి. ఎంత పాపులేషన్? 1 million+ సిటీస్ ఏవైతే ఉన్నాయో అలా వాటికి డబ్బులు ఇచ్చిందనమాట ఈ 1 year పాటు. మళ్ళీ కొత్తగా ఇస్తుంది అన్నమాట 2021-26 కూడా మళ్ళీ ఇస్తుంది. ఈ ప్రస్తుతానికి టెంపరీ ఇయర్ కాబట్టి ఇది రిపోర్ట్ ఇంకా ఫుల్ పేజ్గా రెడీ కాలేదు కాబట్టి సో 4,000 అదే 4400 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది. దేనికోసం? ఎయిర్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి కోసం. ఎన్ని సిటీస్కి? 50 సిటీస్కి. ఆ 50 సిటీస్ ఎంత పాపులేషన్ ఉండాలి? 1 million+. నెక్స్ట్ సమిత్వ స్కీమ్. ఇది మినిస్టర్ ఆఫ్ ద పంచాయత్ రాజ్ వాళ్ళు మనకు లాంచ్ చేయడం జరిగింది. సో April 24th మనకి పంచాయత్ రాజ్ దివాస్ ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఏంటిది సమిత్వ స్కీమ్ అనేది అంటే, ఏ సర్వే ఆఫ్ ద విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ద వాట్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ ద విలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు మీ అర్బన్ ఏరియాలో ఒక పెద్ద ల్యాండ్ ఉందనుకోండి, అర్బన్ ఏరియాలో ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు డాక్యుమెంట్స్ తీసుకొని పోయామనుకో నీకు బ్యాంక్ కూడా ఈజీగా లోన్ ఇస్తాడు, ఎందుకంటే అర్బన్ ఏరియాలో వాల్యూ ఉందని. అదే నీకు రూరల్ ఏరియాలో ల్యాండ్ ఉండని, రూరల్ ఏరియాలో పెద్ద ఇల్లు ఉండని, సో నీకు దాని మీద లోన్ ఇవ్వడు, ఎందుకంటే దానికి డాక్యుమెంట్స్ అవైలబిలిటీ ఉండవు. ఎందుకంటే గ్రామ పంచాయతీ వాళ్ళు ఏదో రాసి ఇచ్చేస్తారు, అయిపోతుంది అంతే. దానికి ఏమి డాక్యుమెంట్స్ ఉండవు, ఆ డాక్యుమెంట్స్ పెద్ద పనికిరావు, ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కానీ నీకు లోన్ రాదు. అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తీసుకొచ్చిందంటే సమిత్వ అనే కొత్త స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి నీకు ఉన్నటువంటి ప్రాపర్టీని అంతా కూడా ఏం చేస్తారంటే కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ తోటి, అంటే డ్రోన్స్ ద్వారా కానీ కొత్త వచ్చిన కోర్ టెక్నాలజీస్ తోటి కానీ ఇవన్నిట్లతోటి కూడా ఏం చేస్తారంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీని మ్యాపింగ్ చేసి, నీ ఇల్లు మ్యాపింగ్ చేసి నీకు ఒక ప్రాపర్టీ కార్డు ఇస్తారనమాట. సో నీకు ఎంత ప్రాపర్టీ ఉంది, నీ ఇల్లు ఎక్కడ ఉంది, ఇల్లు యొక్క ఎంత ఉంది అనేది నీకు ఒక ప్రాపర్టీ కార్డు ఇస్తారు. ఆ ప్రాపర్టీ కార్డు ఇచ్చేస్తే ఆ ప్రాపర్టీ ద్వారా నువ్వు బ్యాంక్ లోపలికి వెళ్ళి లోన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, లాంచింగ్ ఆఫ్ ద పంచాయత్ రాజ్ డే ఆన్ ద పైలట్ బేసిస్ 6 స్టేట్లో లాంచ్ చేస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా, రైట్, ఇలాంటి 6 రాజస్థాన్, ఇలాంటి 6 రాష్ట్రాల్లో లాంచ్ చేస్తున్నారు. మ్యాపింగ్ ఆఫ్ ద రూరల్ ఇన్హాబిటెడ్ ల్యాండ్ త్రూ ద వాట్ డ్రోన్స్ అండ్ న్యూ టెక్నాలజీ ఉపయోగించి మ్యాప్ చేస్తారు. సమిత్వ టు పీపుల్ త్రూ ద వాట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద వాట్ ప్రాపర్టీ రైట్స్ and setting up the what property disputes in the rural India and streamlining of the what revenue collection and the what ప్లానింగ్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ప్రాపర్టీ కార్డ్ వస్తుంది, నీకు ఎంత ప్రాపర్టీ ఉందన్నది నీకు డేటాబేస్ స్టోర్ అవుతుంది, గ్రామ పంచాయతీకి ట్యాక్స్ వస్తుంది, నీకు ఆ ప్రాపర్టీ తీసుకుంటే లోన్స్ తీసుకోవచ్చు. సో రైట్, మళ్ళీ మనం పల్లెటూళ్ళలో ఎక్కడైనా రోడ్లు వేసుకునడానికి దానికి కూడా కానీ ఫ్యూచర్లో ఏంటంటే ఒక ప్లానింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అంటే సో సమిత్వ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే, సో సింపుల్గా చెప్పాలంటే దట్ ఈస్ అ ప్రాపర్టీ వ్యాలిడేషన్. రూరల్ ఏరియాస్లో ఏంటిది ప్రాపర్టీస్ని ఏం చేయాలి, వ్యాలిడేషన్ చేయాలి. ఎలా? బై యూజింగ్ ద టెక్నాలజీ ద్వారా వాటిని మ్యాప్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి సో కార్డ్స్ వాళ్ళకి అలొకేషన్ చేయాలి. సమిత్వ స్కీమ్. ద స్కీమ్ విల్ క్రియేట్ ద ల్యాండ్ రికార్డ్స్ ఆఫ్ ద వాట్ ల్యాండ్ ఓనర్షిప్ ఇన్ ద విలేజెస్ and enable the government to effectively plan for the what infrastructure programs. It help the reducing of the disputes of the property. So property disputes. So మళ్ళీ ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్. సో ఏదైతే సమిత్వ స్కీమ్ ఉందో ఆ సమిత్వ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసమే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ గ్రామ్ స్వరాజ్ ఈజ్ ద అఫీషియల్ పోర్టల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ సమిత్వ స్కీమ్.
సో ఇది కూడా ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉంది. వాట్ ఈస్ ద ఈ గ్రామ్ స్వరాజ్ స్కీమ్ అని. సో ఈ గ్రామ్ స్వరాజ్ స్కీమ్ అనేది సో అఫీషియల్ పోర్టల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ సమిత్వ స్కీమ్. ఈ సమిత్వ స్కీమ్ అంటే రూరల్ ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి డ్రోన్స్ ద్వారా బొమ్మలు తీసి వాళ్ళకి ప్రాపర్టీ కార్డ్స్ని ఐడెంటిఫై చేయడం. రైట్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో దీంట్లో గ్రామ స్వరాజ్ మనకు అడగవచ్చు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్. ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ ఈజ్ ద అఫీషియల్ పోర్టల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ సమిత్వ స్కీమ్. రైట్. నెక్స్ట్ వన్ జయా జైట్లీ కమిటీ. సో జయా జైట్లీ, సో రైట్, అరుణ్ జైట్లీ వాళ్ళ వైఫ్ కాదు ఈమె. జయా జైట్లీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రైట్. సో జయా జైట్లీ, సో మనకి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ఏం చేశారంటే, మనకు అంతకుముందు ఆడపిల్లలకి ఏజ్ అనేది 15 years ఉండేది. ఎప్పుడంటే శారదా యాక్ట్. శారదా యాక్ట్ అనేది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎనాక్ట్ చేసేయడం జరిగింది. శారదా యాక్ట్. శారదా యాక్ట్ 1925 ప్రకారము గర్ల్స్కి మ్యారేజ్ ఏజ్ అనేది 15 years ఉండేది. అయితే మళ్ళీ 1978 yearsకి మాడిఫై చేసి దాన్ని 18 yearsకి పెంచారనమాట. సో 1929లో 15 years ఉంటే 1978లో 18 yearsకి పెంచారు. కానీ ఎప్పుడు పెంచాము? 1978లో, అంటే ఆల్మోస్ట్ 30 years బ్యాక్. కానీ ఇప్పుడు అనేది గ్లోబలైజేషన్ జరిగింది. సో అందరూ ఎడ్యుకేషన్ యొక్క లిటరసీ లెవెల్స్ పెరిగినాయి, అందరూ చదువుకుంటున్నారు, అందరూ జాబ్ చేస్తున్నారు గర్ల్స్ పర్టికులర్గా. అందుకోసం అనేది సో ఇప్పుడు ఏం చేశారంటే, సో మ్యారేజ్ ఏజ్ పెంచడానికి అవకాశం ఉందా లేదా అనేది, సో దానికోసం కమిటీని అపాయింట్ చేశారు. ఒకవేళ మ్యారేజ్ తక్కువ ఏజ్లో అయితే హెల్త్ అనేది కానీ న్యూట్రిషన్ కానీ, సో వాళ్ళ యొక్క హెల్త్ ఎలా పాడవుతుంది అన్న దాని గురించి కూడా చర్చ జరగాలని దీన్ని అపాయింట్ చేశారనమాట. టు ఎగ్జామైన్ ద మాటర్స్ పర్టైనింగ్ టు ద వాట్ ఏజ్ ఆఫ్ ద మదర్హుడ్ అండ్ ఇంపరేటివ్స్ ఫర్ ద వాట్ లోవరింగ్ ఆఫ్ ద వాట్ మెటర్నల్ మోటాలిటీ రేట్. అంటే మదర్స్ ఎంతమంది చనిపోతున్నారు ఎట్ ద డెలివరీ టైం అనేది మనకి ఇది మెటర్నల్ మోటాలిటీ రేట్. అండ్ ఇంప్రూవింగ్ ఆఫ్ ద న్యూట్రిషనల్ లెవెల్స్ అండ్ రిలేటెడ్ ఇష్యూ. అంటే మొత్తానికి ఉమెన్కి సంబంధించిన ఆల్ ఇష్యూస్. ఏ ఏజ్లో మ్యారేజ్ కావాలి, మ్యారేజ్కిను పిల్లలు కనడానికి ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి, ఒకవేళ పిల్లలు ఏజ్లో కంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, సో ఒకవేళ మ్యారేజ్ ఏజ్ని పెంచడానికి అవకాశం ఉందా లేదా, ఇవన్నీ సో మనకి చెక్ చేయడానికి కోసం దీన్ని అపాయింట్ చేశారు. ఏంది జయా జైట్లీ కమిటీని. ఇది ఆల్రెడీ అపాయింట్మెంట్ చేస్తామని బడ్జెట్లోనే అనౌన్స్మెంట్ చేశారు. ఆల్రెడీ మనకు June 4th రోజు ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈ కమిటీ, జయా జైట్లీ కమిటీ. సో ఆల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ద వాట్ ఉమెన్ మదర్హుడ్, ఏజ్ ఆఫ్ ద వాట్ మదర్హుడ్. ఏజ్ ఆఫ్ ద మదర్హుడ్ అంటే మ్యారేజ్ అయితేనే కదా మదర్హుడ్ అనేది. సో కాబట్టి అప్పుడు ఏంటంటే మ్యారేజ్ ఏజ్ అనేది పెంచాలని అనుకుంటున్నారు, 21 yearsకి పెంచాలని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో, ఈ కమిటీ రిపోర్ట్ ఏమి ఇస్తుందో మనకు తెలియదు. సో ఇది కమిటీ విల్ సపోర్ట్ ద రిమోట్ బై ద 31st July 2020. రైట్. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ జరిగింది, అందరూ చదువుకుంటున్నారు. 18 years అనేది చాలా తక్కువ ఏజ్. ఎందుకంటే సో 18 yearsలో చాలామంది రూరల్ ఏరియాస్లో 18 years అయింది కదా పెళ్లి చేసామనేసరికి వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది మధ్యలో ఆగిపోతుంది. అట్లీస్ట్ 21 years అయితే కనీసం డిగ్రీ అయినా కంప్లీట్ అయిపోతుంది. కానీ 18 years అయితే డిగ్రీ కాదు, ఇంటర్మీడియట్ అవ్వగానే సో చదువు చాలామంది ఆపేస్తున్నారు మళ్ళీ. సో వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండట్లేదు ఫ్యూచర్లో. అందుకోసం మ్యారేజ్ ఏజ్ని పెంచడమే బెటర్ అని, సో మదర్హుడ్ ఏజ్ కానీ, సో వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అన్నిటికి సంబంధించి ఇది అపాయింట్ చేశారు. ఇది జయా జైట్లీ కమిటీ.